హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం త్వరలోనే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 19 విడత నిధులు జమ అయ్యాయి. ఇప్పుడు జూన్ లేదా జూలైలో 20 విడత నిధులు రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 6,000 రూపాయలను రైతులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోంది. చిన్న సన్నకారు రైతులను దృష్టిలో ఉంచుకుని రూపొందించింది. మొత్తం 6,000ను 3 విడతలుగా, అంటే ప్రతి విడతకు 2,000 రూపాయల చొప్పున రైతులకు పంపిణీ చేస్తారు. ఈ డబ్బు రుణంగా కాదు, సబ్సిడీగాను కాదు, పూర్తిగా నేరుగా రైతు ఖాతాల్లో జమ అవుతుంది. రైతులు ఈ మొత్తాన్ని తమ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయొచ్చు. ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. వ్యవసాయదారులకు ఆర్థిక సహాయంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతులకు నిధులు జమ చేస్తోంది. 2019లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 19 సార్లు నిధులు పంపిణీ చేయగా ఇప్పుడు 20వ విడతకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మీ ఖాతాలో ఇప్పటి వరకు పీఎం కిసాన్ డబ్బులు జమ కాలేదా? లేదా మీరు కొత్తగా నమోదు కావాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీ ఇంటర్నెట్ బ్రౌజర్లో పీఎం కిసాన్ అనే అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెబ్సైట్లో ఫార్మర్స్ కార్నర్ సెక్షన్కు వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి. తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకుని సెర్చ్ బటన్పై క్లిక్ చేయాలి. మీరు కొత్తగా నమోదు కావాల్సిన రైతు అయితే ఓ కొత్త ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో రైతు పేరు, జెండర్, కేటగిరీ, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఐఎఫ్ఎస్సి కోడ్, భూమి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. అంటే ఆధార్ కార్డ్ క్లిక్ చేయండి. ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. దాన్ని సేవ్ చేసుకోవాలి. ఇది స్టేటస్ చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే మీకు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం గురించి తెలుసా? కేంద్రం చిన్న సన్నకారు రైతుల కోసం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం కింద 60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతి నెల 3,000 పింఛన్గా అందిస్తారు. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు అర్హులు. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు, పీఎం కిసాన్ లబ్ధిదారులు ఈ పథకంలో పేరు నమోదు చేసుకోవచ్చు. పన్ను చెల్లించేవారు, ఇతర సామాజిక భద్రతా పథకాల్లో ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు. ఈ పథకంలో చేరడానికి రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులు నెలకు 55 నుంచి 200 వరకు ప్రీమియం చెల్లించాలి. 18 ఏళ్ల వయసున్న రైతు నెలకు 55 చెల్లిస్తే కేంద్రం అంతే మొత్తం 55 కలిపి మొత్తం 110 జమ చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం కూడా పెరుగుతుంది. 21 ఏళ్ల వయసున్న రైతులు 61, 25 ఏళ్ల వారు 80, 30 ఏళ్ల వారు 106 రూపాయలు, 35 ఏళ్ల వారు 150, 40 ఏళ్ల వారు 200 ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెల 3,000 పెన్షన్ వస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే వారి నామినీకి జీవితాంతం నెలకు 1,500 రూపాయలు పింఛన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.